నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకురాలు లతా బొట్ల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే ఫనీ మేడం, ఈ రోజుల్లో చాలామంది చాలా పూజలు చేస్తున్నారు, కానీ ఎన్ని చేసినా కొంతమందికి ఈ దారిద్ర బాధలు తొలగవు. అసలు అంటూ ఉంటారు, మేము ఎవరు చెప్పిన పూజ అయినా చేస్తాం కానీ మా బ్రతికి ఇలాగే ఉంది, మా బ్రతుకులో ఎటువంటి మార్పు రాలేదు, ఆర్థికంగా చాలా సమస్యలు ఉంటాయి. సో ఏంటంటే వచ్చిన రూపాయి ఎలా ఖర్చు అవుతుందో తెలీదు, మళ్ళీ అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి. డబ్బులు వస్తాయంటే బాగానే ఉంటాయి శాలరీస్ పరంగా, కానీ లేకపోతే ఏ బిజినెస్ చేసే వాళ్ళకైనా ఉంటాయి, కానీ నిలబడవండి. ఎందుకు నిలబడవు అనేది వాళ్ళకు కూడా తెలియదు. కొంతమంది చాలా తక్కువ జీతం వచ్చినా సరే చాలా చక్కగా పొదుపుగా సంసారం చేసుకునే వాళ్ళని మనం చూస్తాం. ఎంత డబ్బు వచ్చినా సరే వాళ్ళ అప్పుల కోసం అడుగుతుంటే అదేంటి వీళ్ళు మంచి ఫ్యామిలీయే కదా, వీళ్ళు మళ్ళీ ఎందుకు అప్పులు అడుగుతున్నారు అని మనకే అనిపిస్తుంటుంది కొంతమందిని చూస్తూ ఉంటే. సో అసలు ఇలా ఎందుకని ఫైనాన్షియల్లీ కొంతమంది అంత తక్కువలో కూడా చేసుకోగలిగిన వాళ్ళు, కొంతమంది ఎందుకు వాళ్ళు డెవలప్ అవ్వరు, అలాగే లక్ష్మీదేవిని నిలబెట్టుకోరు? అంటే డబ్బుని ఎందుకు నిలబెట్టుకోలేరు అంటే దీనికి ఏమన్నా డబ్బు నిలబడదు. ఎందుకు నిలబడదు అంటే శుక్రగ్రహం కూడా డబ్బుకి ఒక కారణమే. శుక్రుడు గ్రహాలు కూడా దీని మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఓకే, శుక్రగ్రహం అంటే ఎవరో కాదు, నీ ఇంట్లో ఉండే నీ భార్య. నీ భార్యని నువ్వు ఎప్పుడైతే చక్కగా చూసుకోవో, నీ భార్యకి ఎప్పుడైతే నువ్వు విలువ ఇవ్వవో, నీ భార్యని ఎప్పుడైతే నువ్వు దూషిస్తావో, ప్రతిరోజు నీ భార్యని ఏడిపిస్తూ ఉంటావో, అలాగని భార్యలు కూడా భర్తలను ఏడిపించే వాళ్ళు కూడా ఉంటారండి. అలాగే అంటే శుక్రగ్రహం ఆర్థికంగా నిలదొక్కోవాలంటే ముందు ఇంట్లో ఉండే స్త్రీలని చక్కగా చూసుకోవాలి. ఆ స్త్రీలకి ఏదో ఒక చిన్నదైనా సరే, ఇప్పుడు మనకు పూర్వం పెద్దవాళ్ళు చెప్పేవారు ఏమని, పువ్వులు తెచ్చివు, గాజులు తెచ్చివు. అవునవును, గుర్తుందా? భర్త పువ్వులు తెచ్చి ఇస్తూ ఉండేవారు. అలా పువ్వులు ఇవ్వటము, తర్వాత గాజులు తీసుకొచ్చి ఇవ్వటము, లేదంటే పర్ఫ్యూమ్ ఇవ్వటము చిన్నది. దానివల్ల శుక్రగ్రహం యోగిస్తుంది. దానివల్ల ఆర్థికంగా అంటే ఈ రెమెడీతో అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. ఇది ఒక్క రెమెడీ అని మనం చెప్పము. ఇది పెద్దవాళ్ళు చెప్పిన దానికి ప్రతి దానికి కూడా రీజన్స్ ఉంటాయి, గ్రహాల అనుకూలతలు కూడా ఉంటాయి. దీనికి తోడు నీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా కూడా అబ్బాయిలను ఒక రకంగా చూస్తారు, నీకు పుట్టిన పిల్లని ఒక రకంగా ట్రీట్ చేస్తారు. ఎవరైతే కన్న కూతుర్ని సరిగ్గా చూడరో, ఎవరైతే కొడుకుని బాగా చూసి కూతుర్ని బాగా చూడరు, ఎవరైతే భార్యని బాగా చూడరు, ఎవరైతే సొంత తల్లిని బాగా చూడరు, ఎవరైతే వాళ్ళ అక్కా చెల్లెలని కూడా గౌరవించరు, అక్కా చెల్లెల్ని కూడా కొంతమంది చూసుకోరు. సరే ఇంకా వాళ్ళని మేము పెళ్ళి అయిపోయింది పట్టించుకోము, ఇంకా అంటే వాళ్ళ మనసంతా కూడా ఉంటుంది. అలా ఇదంతా కూడా ఈ శుక్రగ్రహానికి సంబంధించి. ఎప్పుడైతే నువ్వు నీ అక్కా చెల్లెల్ని చూసుకుంటావో, వాళ్ళు వచ్చేది సంవత్సరానికి ఒకసారి, వాళ్ళు వచ్చినప్పుడు సాధారణంగా పెళ్ళి అవ్వంగానే ఏమంటారంటే ఆడపిల్ల అంటే ఆడపిల్లే కానీ ఈడపిల్ల కాదు అన్నట్టు గెస్ట్ లా ట్రీట్ చేస్తారు. అప్పటి వరకు ఉన్న పుట్టింటికి వెళ్ళాలన్నా కొంతమంది ఆడపిల్లల పాపం ఏదో ఫ్రీడమ్ కోల్పోయినట్టు ఎవరో ఇంటికి వెళ్ళిన ఫీలింగ్ తెప్పించేస్తారు. ఎందుకు అక్కడ పుట్టి పెరిగిన పిల్లే కదా, పెళ్ళి సంవత్సరాలు నీతో పాటే కదా ఉంది, నీతో పాటే కదా పెరిగింది, నీతో పాటే కదా అన్నం తింది, నీతో పాటే కదా పడుకుంది. అలాంటి ఆడపిల్లల్ని గౌరవించాలి, ఇంట్లో భార్యని గౌరవించాలి, నీ ఆడబిడ్డల్ని. ఆడవాళ్ళకి ఒకటి ఉంటుంది, సారీ మేడం మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను, కానీ ఆడవాళ్ళకి ఒకటి ఉంటుంది, పుట్టింట్లో కాటన్ చీర పెట్టినా సరే ఏదో పట్టు చీర పెట్టుకున్నంత గొప్పగా అసలు. అవును మేడం, నిజంగానే పుట్టింటి వాళ్ళు చిన్న కాటన్ చీర ఇచ్చినా కూడా అదేదో పట్టు చీరలో మురిసిపోతూ ఉంటాం కదా ఆడవాళ్ళు. మా అన్నయ్య ఇచ్చాడు, మా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు, మా తమ్ముడు ఇచ్చారు అని. నా తల్లి తండ్రి నా వాళ్ళు, నా పుట్టిల్లు. నేను ఏ కష్టం వచ్చినా అక్కడికి వెళ్ళొచ్చు. ఎప్పుడైనా సరే పండగ వచ్చినప్పుడు ఎంతో మురిసిపోతుంది ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళటానికి. అవునా కదా? అవునండి, రైట్. అంటే ఆడపిల్ల ఎంత శక్తివంతరాలంటే అన్ని సంవత్సరాలు పుట్టింట్లో పెరిగినా కూడా అత్తింటికి వెళ్ళి మళ్ళీ అడ్జస్ట్ అయిపోతుంది. అదే అబ్బాయిని వెళ్ళి ఉండమనండి, కరెక్ట్, చాలా కష్టం కదా. అది ఆడపిల్లకి సాధ్యమవుతుంది. అందుకే ఆడపిల్లని ఎప్పుడు కూడా గౌరవించని వాళ్ళు, ఆడపిల్లని సరిగ్గా చూడని వాళ్ళు. ఆడపిల్ల అంటే మీ తోబుట్టువులే కాదు, మీ కన్న బిడ్డలైనా అవ్వచ్చు, మీ భార్య అయినా అవ్వచ్చు, మీ తల్లి అయినా అవ్వచ్చు. వాళ్ళని ఎప్పుడైతే ఏ ఇంట్లో అయితే అక్కడ స్త్రీలకు గౌరవం ఉంటుందో, ఏ ఇంట్లో అయితే స్త్రీ ఆనందంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది. రైట్. ఎంతటి దరిద్రాన్ని అయినా సరే అనతి కాలంలోనే తప్పించగలిగే మంత్రమే ఇది. ఓం హ్రీం త్రిభువన పాలినే మహాలక్ష్మి అస్మాకం దారిద్రం నాశయ నాశయ ప్రచురం ధనం మే దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం.